చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు. మా వాళ్ళు దానికి ప్రెస్ మీట్ పెట్టి రాజాపూర్లను ఖచ్చితంగా ఇస్తారు. మీ హయాంలో ఇసుక కొట్టినప్పుడు ఎన్ని కేసులు అయినాయో, నా హయాంలో ఎన్ని కేసులు అయినాయని అన్ని పబ్లిక్ ముందు పెడతాము. మీరు వచ్చిన తర్వాత మీరు పర్మిషన్స్ ఇచ్చి కుంటలలో ప్లాటింగ్ చేస్తారు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా క్యాన్సిలేషన్ పెడుతున్నాము. క్యాన్సిల్ అవుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. మీరు చేసే దొంగ పనులన్నీ మా మీద నూకకండి. అన్ని ఆధారాలతో మేము బయట పెడతాం. నేను ఏదైనా మాట్లాడానంటే దానికి ఆధారాలు ఉన్నట్టు. మీలాగా ఏదో మాట్లాడాను. మీ మాజీ మంత్రివర్యులని ఒకసారి చర్చలోకి వచ్చి ఎన్ని లేఅవుట్లు రోడ్లు వేయకుండా, ఎన్ని లేఅవుట్లు డ్రైనేజీలు వేయకుండా, వాళ్ళకి పర్మిషన్స్ కానీ మార్టిగేజ్ చేసిన భూములను ఎట్లా రిలీజ్ చేసిందో మీ మాజీ మంత్రివర్యులను వచ్చి మాట్లాడమని చెప్పి త్వరలోనే పెడతాను. అన్ని రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెడతాను మిమ్మల్ని అని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాకుండా మీ యొక్క నాయకుడు ఎస్టీ ఎస్సీ భూములు దాదాపు 600 ఎకరాలు కొట్టేసిన, ఎక్కడ డాక్యుమెంట్ రికార్డ్స్ లేవు. అవి కూడా త్వరలో బయటకు వస్తాయి. ఇదే కాకుండా నేను ఏదైతే అసెంబ్లీలో మాట్లాడానో కొండకల్ వెల్మలాలు 1100 ఎకరాలు భూమి, అంటే మనకు సంబంధం లేదు, అయినా కానీ నేను ఎమ్మెల్యేగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎస్టీలకి, మా లంబాడి సోదరులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా నేను కొట్లాడతాను. వెల్మల కొండకల్లో దాదాపు 1100 ఎకరాల భూమి కూడా కొట్టేసాను. అది కూడా నేను సీఎం గారితో మాట్లాడినాను. మీరు ఏవేవో పిచ్చి ఆలోచించకండి, పోయి ఎక్కడైనా పైసలు ఇస్తే పనులు జరుగుతాయని. ఏవి జరిగాయి, ఎవరైతే త్వరలో జైలుకి పోవాలో వాళ్ళు జైలుకి పోతారు.